కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఫ్లెక్సీ వివాదాన్ని రాజేసింది. కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ సమయంలో కట్టిన ఫ్లెక్సీ అధికార ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య చిచ్చురేపింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో చెక్కుల పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే ఎంపీడీఓ ఆఫీసు గేటు దగ్గర ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం పలుకుతూ బీఆర్ఎస్ నేతలు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ ఇప్పుడు వివాదాన్ని సృష్టించింది. అధికారిక కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీ ఎలా కడతారంటూ కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. చెక్కుల పంపిణీకి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి హాజరైన సమయంలో ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఫ్లెక్సీని చింపేశారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ సమయంలో ఇరు పార్టీల నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన మహేశ్వరం సీఐ వెంకటేశ్వర్లు ఇరు వర్గాలను చెదరగొట్టి నచ్చజెప్పారు. ఆ తర్వాత పరస్పరం ఇరు పార్టీల నేతలు ఫిర్యాదు చేసుకున్నారు. చివరకు 180 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే సబితారెడ్డి అందజేశారు. అయితే ఈ సమయంలో ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఫ్లెక్సీ విషయంలో రాజకీయాలు చేయటం తగదన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మార్కెట్ కమిటీ చైర్మన్ గారు సింగిల్ విన్నర్ ఆగబడుతున్నాను ఒక మాట్లాడదాము బాబులు ఒక నిమిషం ఆగబడుతున్నా మీకు ఒక్కరిపై చెప్పలేదు కదా నీకు ఒక్కరిపై చెప్పలేదు ఈయన పేరు కూడా చెప్పిన సింగిల్ విన్నర్ చైర్మన్ కూడా లేదని చెప్తున్నా వచ్చినంత మాత్రం నేను కాదు కదా కొట్టాను గొడవ చేసేట్లయితే కానీ మీకుండే గౌరవం మీకుండే హోదా మిమ్మల్ని గౌరవించాలి కాబట్టి మీరు అడగండి పోయి కలెక్టర్ దగ్గర కూర్చోండి అడుగు తెలుస్తుంది. ఎందుకంటే మీ నాయకుడు ఈరోజు సోషల్ మీడియాలో పెట్టింది కదా ప్రోటోకాల్ ప్రకారం ఉన్న వాళ్ళందరూ మండల ఆఫీస్ కొట్టేది మీ నాయకుడు ఏదైతే ప్రోటోకాల్ ఎవరు వస్తారు ఎవరు లేదని అది మిమ్మల్ని అంటే నేను 50 మనిషి తెలుసుకోమంటున్నా ఎవరికి వస్తుంది ఎవరు లేదు అనేది. కానీ మీరేంటి మీ వ్యవహారం ఏంటి మీరు ఏ విధంగా జనాలకు ఖర్చులో ఉంటారో నాకు తెలుసు కాబట్టి మిమ్మల్ని గౌరవించుకుంటున్నాను. అందరిలాగా చేయాలనుకుంటే అదే వెంటనే సోషల్ మీడియాలో వెంటనే బట్టి చెప్పాలనుకుంటే మిమ్మల్ని నేను ఎవరు విలవుతుంది కానీ నాకు అట్లా లేదు అందుకే చెప్తున్నా. కాబట్టి మరొకసారి మా సోదరులను మనస్ఫూర్తి ఆహ్వానిస్తున్నాను. మార్కెట్ కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి హేమ అందుబాటులో ఉన్నారు. హేమ, చూస్తున్నాం కదా ప్రజెంట్ మహేశ్వరం ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఒక ఫ్లెక్సీ గురించి రచ్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మరొకసారి ఫ్లెక్సీ వార్ జరిగిందని చెప్పవచ్చు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఒక్కసారిగా ఈ ఫ్లెక్సీ వార్ అనేది తారస్థాయికి చేరింది. ప్రధానంగా మహేశ్వరం ఎంపీడీఓ ఆఫీస్ లో కళ్యాణలక్ష్మి సంబంధించినటువంటి చెక్కులు ఏవైతే ఉన్నాయో ఆ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నటువంటి తర్వాత యాక్చువల్లీ ఇది ఒక గవర్నమెంట్ అఫీషియల్ ప్రోగ్రామ్. అయితే ఈ ప్రోగ్రామ్ కి ఎటువంటి ఫ్లెక్సీలు కూడా కట్టకూడదు. అయితే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఆహ్వానిస్తూ ఫ్లెక్సీలు బీఆర్ఎస్ కట్టారు. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు దీనిపైన అభ్యంతరం తెలిపారు. అధికార కార్యక్రమానికి పార్టీ ఫ్లెక్సీలు ఎలా కడతారంటూ కూడా ప్రశ్నించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఫ్లెక్సీలు ఏవైతే సబితా ఇంద్రారెడ్డి పేరు మీద ఉన్నాయో ఆ ఫ్లెక్సీలు అన్నింటినీ కూడా కాంగ్రెస్ వెంటనే అక్కడ చూసేసి మొత్తం తీసేసిన పరిస్థితి. వెంటనే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ప్రత్యేకంగా కూడా నినాదాలు చేశారు. ఒక అధికారికంగా ఉన్నటువంటి ప్రోగ్రామ్కి వచ్చి ఈ విధంగా ఫ్లెక్సీలు ఎలా కడతారు అండ్ మోరోవర్ ఇది ఏ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా కాదు. ఇన్కేస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం అయితే మీరు ఖచ్చితంగా ఫ్లెక్సీలు తీసుకోవచ్చు కానీ ఇది అఫీషియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ దీనికి ఫ్లెక్సీలు చేయడానికి దానికి కూడా నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు అన్ని కూడా ఇచ్చేస్తారు. సో వెంటనే ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదంతా కూడా రైట్ హేమ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.